బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మద్యపాన వ్యసనం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. మద్యం బానిసత్వాన్ని నైతిక వైఫల్యంగా కాకుండా ఒక తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యగా చూడాలని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా మద్యానికి బానిసైనంత మాత్రాన వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి అంచనా వేయడం సరికాదు. వ్యసనం అనేది ఎంచుకునే విలాసం కాదు, అది చికిత్స అవసరమైన రుగ్మత అని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజం వ్యసనపరులను నేరస్తుల్లా చూడకుండా చికిత్స అవసరమైన రోగుల్లా గుర్తించాలని జాన్వి చెప్తున్నారు. చాలా మంది మానసిక ఒత్తిడి, ఆందోళన, వ్యక్తిగత సమస్యల వల్ల తెలియకుండానే వ్యసనాల వైపు మళ్లుతూ ఉంటారని, అలాంటి సమయంలో విమర్శలు చేయటం లేదా దూరం పెట్టడం వల్ల వారు మరింత కుంగిపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం క్రమశిక్షణ లేకపోవటమే కారణమని భావించటం తప్పని, దీని వెనుక లోతైన వైద్య, మానసిక కారణాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం నుంచి సానుభూతి మరియు మద్దతు అవసరమని కూడా జాన్వి హితో పలికారు. మందలించడం లేదా అపహాస్యం చేయటం కంటే శాస్త్రీయమైన చికిత్స, కౌన్సిలింగ్, పునరావాస కార్యక్రమాలు అందించడమే ముఖ్యమని చెప్పారు ఆమె. ఆరోగ్యకరమైన జీవనశైలికి మారే మార్గంలో వారికి తోడ్పడటం సమాజ బాధ్యత అని కూడా స్పష్టం చేశారు జాన్వి. ఆమె వ్యాఖ్యలు మద్యపాన వ్యసనంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఒక సెలబ్రిటీగా ఇలాంటి సున్నితమైన సామాజిక అంశంపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవాలని ఆమె ఇచ్చిన సందేశం ఆలోచింపచేస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే జాన్వి తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలకి సిద్ధమవుతోంది. అలాగే దేవర 2లో కూడా ఆమె హీరోయిన్ గా కొనసాగుతోంది. దేవర మొదటి భాగంలో ఆమె తంగా పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు కాలీవుడ్ లో కూడా అవకాశాలు అన్వేషిస్తున్న జాన్వి వరుసగా చిత్రాలతో బిజీగా ఉంది. సామాజిక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే కెరియర్లో దూసుకెళ్తూ ఆమె యువతకి స్ఫూర్తిగా నిలుస్తోంది.